గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. నిన్న కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామినేషన్ రాసిన అభ్యర్థులందరికీ కూడా ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్. మీలో ఒక 6,100 మంది కానిస్టేబుల్ గా రిక్రూట్ అవబోతున్నారు. చాలా సంతోషంగా ఉంది. అయితే ఇప్పుడు యూట్యూబ్ కామెంట్స్ లో కావచ్చు లేదా పర్సనల్ గా కావచ్చు, ఎవరినైనా సరే అడిగితే వాళ్ళు అడిగే ఒకే ఒక క్వశ్చన్ ఏంటంటే, కానిస్టేబుల్ కట్ ఆఫ్ ఎంత, మేము ఈ కేటగిరీ సంబంధించిన వ్యక్తులు, మేము ఈ డిస్ట్రిక్ట్ సంబంధించిన వ్యక్తులు, మాకు ఇంత స్పెషల్ రిజర్వేషన్ ఉంది, కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు, చాలా భయంగా ఉంది. ఇదే అన్నమాట. సో ఈ క్వశ్చన్ కి ఆన్సర్ చేసే ముందు ఇంకో ఇంపార్టెంట్ నోటీస్ ఏంటంటే, నిన్న ప్రెస్ నోట్ అనేది రిలీజ్ చేశారు. మొత్తం హాల్ టికెట్స్ ఎంతమందికి ఇష్యూ చేసాం, ఎంతమంది ఎగ్జామ్ రాశారు, ఎంత పర్సెంటేజ్ మంత్ వచ్చారు, ఎంతమంది ఆబ్సెంట్ అయ్యారు అనేసి. సో ఆ ఇన్ఫర్మేషన్ అయితే 38,555 మంది హాల్ టికెట్స్ అనేది ఇష్యూ చేశారు. 38,555 మందికి, అందులో 37,600 మంది అటెంప్ట్ అయ్యారు. 955 మెంబర్స్ అబ్సెంటీస్ అయ్యారు. సో టోటల్ పర్సెంటేజ్ అనేది 97.52%. చాలా మంచి పర్సెంటేజ్. అంటే ఎవరు కూడా ఉద్యోగాన్ని వదులుకోకూడదు అనే ఉద్దేశంతోనే వచ్చారనమాట. సో కాంపిటీషన్ కూడా ఎక్కువ అయితేనే ఉంటది. సో ఇందులో ఇంకోటి ఏంటంటే, వాళ్ళు అఫీషియల్ గా కీ అనేది రిలీజ్ చేశారు. ఆ కీలో ఏమన్నా సరే అబ్జెక్షన్స్ ఉన్నట్లయితే మాకు 4వ తారీఖు సాయంత్రం 5 గంటల లోపు పంపించండి మెయిల్ ద్వారా అనేసి ఆ నోటీస్ కూడా ఇచ్చారనమాట. సో అన్ని సెటిల్ తాలూకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాం. సో దాంట్లో ఏమైనా అబ్జెక్షన్ అయి ఉంటే ఒక ప్రొఫార్మా ఇచ్చారు. ఆ ప్రొఫార్మా పరంగా మాత్రమే మాకు ఫిల్ చేసి మా అఫీషియల్ వెబ్సైట్ కి సాయంత్రం 5 గంటల లోపు, 4వ తారీఖు సాయంత్రం 5 గంటల లోపు పంపించండి అని చెప్పారు. సో ఎవరికైనా మీలో ఉన్న కీస్ కి అబ్జెక్షన్స్ ఏమన్నా ఉంటే తొందరగా ఇచ్చేయండి. ఈ టైం దాటిన తర్వాత ఏమన్నా వచ్చినా సరే దాన్ని పరిగణలో తీసుకోరు. సో మళ్ళీ దానికి చాలా మంది కోర్టులో కేసు వేయడానికి చూస్తారు. సో మనకు అలాంటివి కుదరవు. ఆల్రెడీ ఇక్కడ టైం ఇచ్చారు కాబట్టి ఈ స్టిపులేటెడ్ టైంలో మాత్రమే మన అబ్జెక్షన్ అనేది పంపించాలి. ఓకే, సో ఇంకా అసలు విషయంకి వద్దాం. కానిస్టేబుల్ కట్ ఆఫ్ ఎంత, బీసీకి ఎంత, ఓసీకి ఎంత, ఎస్సీ ఎస్టీకి ఎంత, అదే డిస్ట్రిక్ట్ వైజ్ ఎంత, ఇలా చాలా క్వశ్చన్లు ఉన్నాయి. వీటన్నిటికీ ఒకే ఒక ఆన్సర్ అనేది, కట్ ఆఫ్ అనేది ఒక ఇమాజినేషనరీ ఫిగర్ మాత్రమే. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు, ఎవరికి నోటుకు వచ్చిన వాళ్ళు చెప్పుకెళ్ళిపోతారు అనమాట. దాన్ని పరిగణలో తీసుకుని దాన్ని నమ్మి చాలా మంది కూడా మోసపోవడం గాని, బాధపడడం గాని, అలాగే ఎక్కువ మార్కులు వచ్చాయి కదా అని చంకలు గుద్దుకోవడం గాని, ఇలాంటివన్నీ చేస్తుంటారు అనమాట. సో దయచేసి ఇప్పుడు ఏదైనా సరే కట్ ఆఫ్ గురించి ఎవరైనా సరే, బీసీ వాళ్ళకి ఇన్ని మార్కులు వస్తే సరిపోద్ది, ఎస్సీ వాళ్ళకి ఇన్ని మార్కులు వస్తే సరిపోద్ది అని ఎవరైనా చేస్తే మాత్రం దయచేసి దాన్ని నమ్మొద్దు. అది మొత్తం ఫేక్ ఇన్ఫర్మేషనే. ఓకేనా? మహా అయితే వాళ్ళు ఏం చెప్తారు, 2018లో ఇన్ని మార్కులు వచ్చాయి, తర్వాత వచ్చిన నోటిఫికేషన్ ఇన్ని మార్కులు వచ్చాయి, సో ఇప్పుడు ఇన్ని మార్కులు వస్తే సరిపోద్ది అని బల్లగుద్ది మరి చెప్తారు. గుర్తుపెట్టుకోండి, అదంతా ఫేకే. వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళ అనాలిసిస్ ఏదో చెప్తారనమాట. సో దాన్ని మాత్రం నమ్మడానికి 100% నమ్మడానికి వీల్లేదు. నమ్మితే పర్వాలేదు, మీ ఇష్టం, నో ప్రాబ్లం. ఓకే, బట్ నేను చెప్పేది ఏంటంటే అది మాత్రం నమ్మడానికి వీల్లేదు. నేను ఇంతకుముందు చెప్పాను, ఎగ్జామినేషన్ తాలూ కట్ ఆఫ్ దేని మీద ఆధారపడి ఉంటుందంటే, ఆ ఎగ్జామ్ రాసే క్యాండిడేట్ యొక్క క్వాలిటీ మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు నేనున్నాను, ఎగ్జామినేషన్ లో 130 మార్కులు రాశారు నాకు తెలుసు, బయటకు వచ్చాక నేను 110 చెప్తాను. అర్థమైందా? అలాగే నేను బాగా అసలు రాయలేదు, కాకపోతే పరుగు పద్ధతి ఉద్దేశంతో 150 మార్కులు వస్తాయని చెప్తాను. సో ఆల్రెడీ జెన్యున్ గా 120 మార్కులు రాసిన వాడు నేను ఇలా చెప్పేసరికి ఏమవుతాడు, తగ్గిపోతాడు అనమాట. సో అర్థమవుతుందా? సో ఎవరికి కట్ ఆఫ్ గురించి అడగద్దు. మరి ఇప్పుడు కట్ ఆఫ్ గురించి ఎలా సార్ తెలుసుకోవడం అంటే, ఒకే ఒక పద్ధతి ఉందండి. అది కూడా మీ నుంచి మంచి రెస్పాన్స్ వస్తే మాత్రమే దాన్ని చెప్పగలం. అది ఎలా అంటే, ఇప్పుడు కామెంట్ బాక్స్ లోను అలాగే డిస్క్రిప్షన్ లోను ఒక లింక్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాను. ఆ లింక్ ని మీరు ఓపెన్ చేసి మీ తాలూకా రెస్పాన్స్ అనేది జెన్యున్ గా ఇవ్వండి వన్స్. అలాగే మీతో పాటు మీ ఫ్రెండ్స్ కూడా జెన్యున్ గా ఇన్ఫర్మేషన్ ఇవ్వమని చెప్పండి. ఓకే, వన్స్ మనకి లంసమ్ గా ఈ డేటా అంతా వచ్చిన తర్వాత దీన్ని అనాలిసిస్ చేసి మనమే ఒరిజినల్ కట్ ఆఫ్, జెన్యున్ కట్ ఆఫ్ అనేది బయటకు తీసుకొద్దాం. అర్థమవుతుందా? సో ఇంకో మళ్ళీ చెప్తున్నాను, కట్ ఆఫ్ గురించి ఎవరైనా వీడియో చేస్తే దాన్ని 100% నమ్మడానికి వీలు లేదు. ఇన్ కేస్ నమ్ముతాను, మీకు అతని మీద ట్రస్ట్ వర్తి ఉంది అంటే మీరు నమ్మండి, నో ప్రాబ్లం. సో నా వరకు చెప్పేది ఇదే అనమాట. సో మీరు ఏం చేయాలంటే, మీ ఇన్ఫర్మేషన్ ఫిల్ చేయాలి, అలాగే వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేసి ఆ లింక్ షేర్ చేసి దాంట్లో ఇన్ఫర్మేషన్ అనేది ఫిల్ చేయించండి. సో మన కట్ ఆఫ్ అనేది మనమే తెలుసుకుందాం. ఓకేనా? ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ ఆల్ ద క్యాండిడేట్స్. బాయ్.